ఇది వేసవికాలం. ఇప్పుడు చాలా చెట్లకు ఆకులు ఎండిపోయి ఉంటాయి. కానీ ఓ చెట్టు ఆకు అమ్మితే మీరు లక్షలు సంపాదించవచ్చు. ఆ ఆకును మనం ఎక్కువగా ఆహారంలో తింటాం కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఆకు ప్రత్యేకమైనది ఏమీ కాదు, మనకు తెలిసింది. సాధారణంగా ఇంట్లో ఉంటుంది. అయితే ఈ ఆకుతో మనం డబ్బులను ఎలా సంపాదించాలి, ఆ ఆకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చాలా కాలంగా ఈ బే ఆకులను అమ్ముతున్నారు. వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు. వారు రాష్ట్రాలు మరియు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఈ ఆకులను సేకరిస్తారు. తర్వాత దాన్ని ఎండబెట్టి క్వింటాళ్లకు ఒక ధరకు అమ్మి లాభం పొందుతారు. ప్రతి ఇంటి వంటగదిలో ఈ ఆకు ఉంటుంది. అందుకే మార్కెట్లో ఈ ఆకుకు చాలా డిమాండ్ ఉంది. అందుకే చాలా కాలం క్రితం ఈ ఆకు వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారస్తులు వివిధ ప్రాంతాలకు వెళ్లి వివిధ ప్రదేశాల నుండి ఈ చెట్టు కొమ్మల నుంచి సేకరిస్తారు. తరువాత వారు అక్కడి నుండి ఆకులను వేరు చేసి ఎండబెట్టి సంచులలో వేసి చిరు వ్యాపారులకు అమ్ముతారు. ఇందులో చాలా లాభం ఉంటుంది. ఇతర వ్యాపారాలతో పోలిస్తే దీనికి చాలా సమయం పట్టవచ్చు. అయితే మీరు వ్యాపారాన్ని ప్రారంభించిన తరువాత లాభం క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఈ ఆకులకు దేశంలో ఎక్కడైనా గిరాకీ ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ ఎలాంటి ఫుడ్ తిన్నా ఈ ఆకు ఉండాల్సిందే. అందుకే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు పంపించవచ్చు. మంచి వ్యాపారం చేసుకోవచ్చు. పైగా ఈ ఆకులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఫలితంగా లాభం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎండిన ఆకులను అమ్మడం ద్వారా దేశంలో చాలా మంది వ్యాపారులు లాభం పొందుతున్నారు. ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే సులభంగా లాభం పొందడం సాధ్యమే. కానీ మొదట్లో అది లాభదాయకంగా ఉండదు. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వ్యాపారవేత్త ఈ వ్యాపారం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి ఈ ఫేమస్ వంటగది ఆకుతో వ్యాపారం చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించడం సాధ్యమే.